హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్స్ డే. పొద్దున్నే నేను దేవుడి కొండలు చూపిస్తాను కదా, చూపిద్దామంటే ఎక్కడ ఫుల్ ఫాగ్ అనమాట, అసలు ఏవి కనిపించట్లేదు, అంత మంచు పడతా ఉంది. ఇంకా నేను కిందకి వచ్చేసాను. దాని తర్వాత టీ పెట్టుకున్నాము. ఇంకా శిరీష టీ తాగకూడదుగా, అందుకనేసి ఇంకా నేను మోహన్ అనే ఇద్దరం టీ తాగుతున్నాము. హ్యాపీ న్యూ ఇయర్ అవ్వా. అవ్వ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ అవ్వా. డైరెక్టర్ హీరోయిన్ అప్పుడు ప్రొడ్యూసర్ పోరా ఇంకే చెప్పినా నువ్వేం పాపం నావే కవర్లో వేసి పెట్టుకుంటావు. మళ్ళీ తినేస్తారు అందరు గొప్ప దీపం పెట్టేస్తే నీకోసం తినగా దీపం అంట పెట్టేసి మళ్ళీ తిందు పోరా. చూడు హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ చూడు ఎట్లా వచ్చిందో, చూడు బ్యూటీ చూడు ఎట్లా వచ్చిందో. నా మాట అంటే వినొద్దరా. లేయిరా ఆయన లేయిరా. నువ్వే నేర్పిస్తావు మన వాడికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, వినొద్దంట మాట. పక్కన చెప్తాను లేరా. ఇలా రోజు జరుగుతూనే ఉంటుంది. మోహన రూబీ ఏమంటే టామ్ అండ్ జెర్రీ లాగా అనమాట. మా అత్తయ్యకి రూబీకి ఏమంటే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఇద్దరికి ఒక్కరికొకరు తగ్గకుండా ఉంటారనమాట. డ్రెస్ భలే ఉంది అబ్బు, క్యూట్ గా ఉంది డ్రెస్. అయినా పాపం రూబోడు అన్ని పెద్దవాళ్ళకే చెప్తారు పనులు. పెద్దవాళ్ళకి ఎన్ని కష్టాలు తెలుసా, పెద్దగా ఫస్ట్ పుట్టిన వాళ్ళకి అసలు. ఇంకా లాస్ట్కి మా అత్తయ్య దాము అన్నుంటే ఆ అన్న దగ్గర తెప్పించాడు. ఆ అన్న ఏం చేశాడు, అరటి పండ్లు తేవడం మర్చిపోయాడు. సరే అనేసి యాపిల్స్ అవి జామకాయలు ఉంటే అవి పెట్టాను దేవుడికి. ఇంకా ఆంటీ అయితే ఇక సంగటి చేసేసారు. రెడీ అయిపోయిన సంగటి, వేడి వేడి సంగటి. ఇంకా దాలబందరంకి అట్లా అంకుల్ ఫోటోకి, ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదా, అక్కడ అంతా ఈ పూలు మాల ఒకటి వేసేద్దామనేసి ఆంటీ పూలు తెప్పించున్నారు. ఇంకా నాకేమంటే పూలు మంచిగా దగ్గరగా అల్లడం అంతగా రాదు. మోహన బాగా అల్లుతుంది. ఇంకా నేను జస్ట్ దూరంగా అంటే మాలలాగే కాబట్టి మనం పెట్టుకోవడానికి కాదు కాబట్టి ఇంకా దూరంగా అయినా పర్వాలేదు కదా అన్నట్టుగా ఇంకా దూరంగా అల్లేస్తున్నాను. ఇంకా న్యూ ఇయర్స్ డే కదా, Jan 1 ఆంటీ దగ్గర దీపం పెట్టిస్తే అంత హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఆంటీ ఏమంటే చెప్పినా కానీ పాపం ఉండలేక అది టేస్ట్ చేసేసారు. ఇంకా నాన్ వెజ్ చేస్తూ ఇంకా సుదర్శన్ని పిలిచి, బాబా నువ్వైనా పెట్టు బాబా అంటే, ఇంకా పెద్దవాళ్ళు పెడితే బాగుంటుంది కదా అనేసి నా ఉద్దేశం. అంతే సర్లేండి, ఇంకా సుదర్శన్ పెడితే ఇంకా మంచిగా జరుగుతుంది, ఇంకా హ్యాపీగా ఉంటాం అనిపించింది. ఎందుకంటే మగవాళ్ళే ఫస్ట్ దీపం పెట్టాలి అంటారు కదా ఇంట్లో. సో అలా చెప్తున్నాను. ఇంకా ఎర్లీగానే పెట్టేసుకొని ఉంటాం దీపం. కాకపోతే ఆ రోజు ఆకు ఒక్క ఇంకా అవి అరటి పండ్లు అనేసి ఏదో ఒకటి లేవన్నమాట ఇంట్లో. అందుకనేసి వాళ్ళు తెప్పించుకొని చేసేసరికి ఇలా లేట్ అయిపోయింది. ఇంకా మా కుమార్ అయితే పొద్దున్నే రెడీ అయిపోయి గుడికి కూడా వెళ్ళేసి వచ్చేసాడు. ఇంకా వస్తూ ఇక ప్రసాదాలు కూడా తెచ్చాడు మా అందరి కోసము. ఇంకా మా సుదర్శన్ ఫోటో షూట్ స్టార్ట్ చేశాను. నేనే చెప్పా, బాబా హ్యాపీ డ్రెస్ బాగుంది, మళ్ళీ పార్ చేసేసుకుంటుంది, ఫోటో తీవా అంటే తీస్తా అన్నాడు. ఇంకా మా అత్తయ్య చేసిన రెసిపీస్ ఏమంటే ఆ రోజు చికెన్ కర్రీ, తలకాయ కూర. ఇంకా తలకాయ కూరకి బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ సపరేట్గా తీసి ఇలా షేర్వా లాగా పెట్టారనమాట, సంగటిలోకి బాగుంటుంది అనేసి. ఇంకా మా సునీల్ కోసం ఎగ్స్. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏమంటే మాకు వేడి సంగటి, తలకాయ కూర, చికెన్ కర్రీ. తలకాయ కూర నాకు అంతగా ఇష్టం ఉండదు, కానీ టెడ్డీకి సుదర్శన్కి భలే ఇష్టము, ఇంకా ఆంటీకి కూడా చాలా ఇష్టం. సో అలా ఇంకా తలకాయ కూర చేశారు. ఒకసారి ఏమో సుదర్శన్ చేస్తున్నారు తలకాయ కూర బెంగళూరులో, అది భలే ఉండింది. అది ఒకసారి మంచిగా టేస్టీగా తినడము. ఇంకా అంతగా ఇష్టంగా తినాలనిపించదు తలకాయ కూర, ఎందుకో తెలీదు, కానీ తింటాను అంతే. ఇంకా ఆ రోజు ఆంటీ చాలా బాగా చేశారంట. ఎంత ఎమ్మిగా ఉందో, బుజ్జు తలకాయ కూర వేడిగా ఉన్నప్పుడు తినేయండి మీరు కూడా అనేసి స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు మా సుదర్శన్. తింటూ మాకు చెప్తూనే ఉన్నాడు, మీరు తినేసాను బుజ్జు అనేసి అంటూనే ఉన్నాడు. కానీ మేమేమంటే ఎట్లయినా టెంపుల్కి వెళ్ళాలి ఆ రోజు అనేసి అనుకున్నాము. నేను మోహన అనుకున్నాం అనమాట, అంటే మోహన రేపు పొద్దున ఎట్లయినా టెంపుల్కి వెళ్దాం అంటే. లాస్ట్ ఇయర్ కూడా టెంపుల్కే వెళ్ళలేదు మేము అసలు. ఇంకా ఆ బిఫోర్ ఇయర్ ఏమంటే మేము 2023కి వకులమాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఇంకా అలాగా ఆ ఇయర్ అంతా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు కదా, కొంచెం
గుడ్ జరిగింది, అలానే బ్యాడ్ కూడా జరిగింది. బ్యాడ్ జరగకుండా గుడ్ జరగకపోయినా పర్వాలేదు, బ్యాడ్ జరగకూడదు అనేసి అనుకుంటా ఉంటాను నేను. సో ఇయర్ అయినా కొంచెం మంచిగా ఉండాలి, టెంపుల్కి వెళ్ళేసి దండం పెట్టుకు రావాలి, అదొక మనకి నమ్మకం ఉంటుంది కదా. ఇలా అమ్మవారనే కాదు, ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి వచ్చామంటే మంచిగా కోరుకొని వస్తాము. సో అట్లని గుడికి వెళ్ళాలి అనేసి అనుకుంటూ ఉన్నాము. కానీ ఎలా వెళ్ళాలో తెలియలేదు అప్పటికి. ఇంకా సుదర్శన్ వాళ్ళు అయితే తినేస్తున్నారు అప్పుడే. ఇంకా ఇక్కడ మా హ్యాపీ అయితే కుక్క పిల్లలు అంటే భలే ఇష్టం మా హ్యాపీ పాపం. ఫిజు నీ పప్పి అది అది హ్యాండ్ తీసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెయ్యి. నీ పప్పియా? నీలాగే అది తులిపిది, నాటీ ఫెలో అది, అందుకని ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. రే ముగ్గురా ఇట్రారా ఫిజు, ముగ్గునన్నా. ఇంకా మా మోహన చికెన్ మటన్ అనేసి ఎప్పుడు అట్లా అనిందో మా హ్యాపీకి ఎందుకు ఐడియా వచ్చిందో తెలియదు. అమ్మమ్మ దీనికి చికెన్ పెడతానమ్మా అనేసి అని, సరే ప్లేట్లో తెచ్చుకొని పెట్టరా అనేసి అంటే సుదర్శన్ కొంచెం చికెన్ వేసి ఇచ్చాడు. ఇంకా దానికి అలా పెట్టిందో లేదో గబ తినేస్తా ఉంది. ఇంకా అలా తినేసరికి మళ్ళీ వెళ్ళింది దానికి పెట్టడానికి. హ్యాపీ పప్పీ పేరు మధు అనమాట, కొంచెం పెద్దదైంది కదా అది. టెడ్డీ హ్యాపీ డ్రెస్సులు ఏమంటే మా ఫిజ్ గారు గుండు ఫంక్షన్ చేశాం కదా, అప్పుడు కొనుక్కున్న డ్రెస్సెస్ అప్పుడు వేయలేదు, ఇంకా ఇప్పుడు వేసాను. ఇంకా మా రూబోర్ది వాడి బర్త్డే డ్రెస్. ఇంకా నేను మోహన శిరీష అయితే ఏమీ తినలేదు. మేమైతే ఎలా గుడికి వెళ్ళాలి అనేసి అనుకుంటూ ఉన్నాము. అందుకే ఇక్కడ ఏమంటే నేను నాది ఒక రెడీమేడ్ బ్లౌజ్ ఉంటే దాన్ని ఆల్టర్ చేయించుకుంటున్నాను మోహన దగ్గర. అదేమంటే ఆంటీ శారీ ఉంది ఒకటి, అది కట్టుకుందాం అనేసి అనుకున్న ఆ రోజు. ఆంటీ నాకు ఆ శారీ ఇచ్చేసారనమాట. దాని బ్లౌజ్ ఆంటీ కుట్టించేసుకున్నారు. ఆ చీర ఏమంటే నువ్వు కట్టుకో ఆశ అనేసి అన్నారు, నాకు బ్లాక్ అంటే ఇష్టం అనేసి. సో అట్లా ఇంకా దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఏమంటే మోహన దగ్గర ఉండింది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. ఇంకా ఆ రోజు బిర్యానీ చేసుకుందాం అనేసి అనుకున్నాను నేను ముందు రోజు. ఆంటీకి చెప్పా, ఆంటీ చికెన్ తెప్పించారా, బిర్యానీ చేసుకుంటారు రేపు మధ్యాహ్నం అంటే, ఎందుకమ్మా బిర్యానీ ఎప్పుడు అనేసి అన్నారు. అవునులే సరేలే వద్దులే అనేసి మళ్ళీ గమ్ముగా అయిపోయాను అనమాట. కానీ ఆంటీ మార్నింగ్ చికెన్ తెప్పిస్తారనేసి తెలియకుండా ఉంది కాబట్టి ఇంకా మేము టెంపుల్ కూడా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా సడన్గా తెప్పించేసరికి ఆంటీ ఇప్పుడు గుడికి వెళ్ళాలనుకున్నాం ఆంటీ, వద్దులేనా ఆంటీ బిర్యానీ అనేసరికి ఆంటీయే స్టార్ట్ చేసేసారు బిర్యానీ చేయడము. ఇంకా ఆంటీ ఏమంటే ఆటోలో వెళ్ళేసి వచ్చేసేయండి అమ్మా అనేసారు. మాకు తెలిసిన ఆటో అన్న వాళ్ళందరూ ఎవరు లేరు, బిజీగా ఉన్నారు. ఇంకా ఏదో ఒక ఆటోలో వెళ్ళాలి. ఇంకా సుదర్శన్ ఒకసారి అడిగి చూద్దాము అనేసి అడిగితే నేను రాను బుజ్జు అనేసి అన్నాడు. మేమైతే ఆటోలో వెళ్ళాము మా బాబా అంటే సరే వెళ్ళండి అన్నాడు. సరే అనేసి విన్నారుగా సుదర్శన్ వస్తాడంట. అమ్మయ్య అనిపించింది, ఇంకా హ్యాపీగా సుదర్శన్తో వెళ్ళొచ్చు అని. ఇంకా లాస్ట్ కి గుడికి అయితే బయలుదేరాము. సుదర్శన్ వస్తున్నాడు, కారులోనే బయలుదేరాము. ఇంకా సుదర్శన్ బాబు మళ్ళీ మా కోసం వెళ్ళి పైకి స్నానం చేసుకొని ఇంకా డ్రెస్ మార్చుకొని వచ్చాడు. లాస్ట్ లో అయితే టెడ్డీ కూడా వస్తానంటే సరే రారా అని చెప్పేసి తీసుకెళ్తున్నాము. టెడ్డీ ఏమంటే ఆ రోజు పొద్దునుండి డల్ గా ఉండింది, ఎందుక అనుకున్నాను. అది ఎందుకంటే ఇంకా ఆ రోజే మేము బయలుదేరిపోతాం అనమాట. అందుకు ఈ గుడి చూస్తే ఎంత డెవలప్ అయిపోయింది అనిపించింది. ఇక్కడ చూడు మొన్న అప్పచ్చులు అన్నీ ఉన్నాయి. అవును శిరీష, ఇది తిరుమల లాగే ఉంది కదా. ఇంకా సుదర్శన్ టెడ్డీ ఇద్దరు రాలేదు. ఇంకా మేము ముగ్గురమే వెళ్తున్నాము. ఇంకిద్దరు కారులోనే ఉంటాం, మీరు వెళ్ళేసి వచ్చేసాయని బుజ్జు అనేసి అన్నాడు. చాలా రష్ ఉండింది. ఇంకా ఎంత డెవలప్ అయిపోయిందంటే అసలు మేము 2023లో వచ్చాం కదా, అప్పుడే ఫస్ట్ అనమాట ఈ టెంపుల్. నేను చూపించడం కూడా, మేము వెళ్ళడం ఫస్ట్, మీకు చూపించడం కూడా ఫస్ట్. దాని తర్వాత ఈ గ్యాప్లో ఎంత డెవలప్ అయిపోయిందో అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత రష్ ఉన్నా కానీ ఒక ఫీల్ వచ్చేసింది అనమాట. ఇక్కడికి రాగానే మనము దేనికైనా నమ్ముతాం అనుకోండి, ఆ నమ్మకం ఉంటే అది మళ్ళీ ఆ నమ్మకమైన ప్లేస్కి వచ్చామంటే మళ్ళీ ఏమంటారబ్బా, నాకు ఏదో చెప్పాలని ఉంది, ఏదో చెప్తున్నాను. సో అలా ఉండిందన్నమాట. నాకు చాలా నచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అమ్మయ్య అనేసి అనిపించింది. సుదర్శన్ మాతో రాలేదుగా, టెంకాయ తీసుకొని టెంకాయ కొట్టుకుందాం దేవుడికి అనేసి అనుకొని తీసుకున్నాము. ఏమంటే సుదర్శన్ ఏం వద్దులే బుజ్జు, దండం పెట్టుకుని వెళ్ళిపోదాం పదా అనేసి అంటాడు. అందుకనేసి ఇంకా సుదర్శన్ లేడు కదా మోహన, పద టెంకాయ తీసుకుందాము, టెంకాయ కొట్టేసుకొని వెళ్దాం దేవుడికి అనేసి అనుకున్నాము. సడన్గా మేము ఇట్లా క్యూలో వెళ్తూ ఉంటే మాకు ఆపోజిట్లో ఒక బ్లాక్ షర్ట్ కనిపించింది. ఎవరబ్బా అని చూశాను, సుదర్శనే కదా మోహన అనేసి మోహనకు చూపించాను. మళ్ళీ
అవునక్క, సుదర్శన్ మామ టెడ్డీ వచ్చారక్క, అసలు ఏందక్క వాళ్ళు ఎవరోలాగా చూస్తున్నారు మనల్ని అనేసి అంటా ఉండింది. ఫస్ట్ ఏమంటే వాళ్ళు రానని చెప్పారు, మళ్ళీ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. ఇంకా మా దర్శనం ఫస్ట్ అయిపోయింది, దాని తర్వాత వాళ్ళ కోసం వెయిట్ చేసాం. ఇంకా మళ్ళీ ప్రసాదం తీసుకొని ఇంకా ఇక్కడ కూర్చొని తిందాం అనేసి కూర్చున్నాము. దాని తర్వాత ఇంకోటి ఏమైందంటే మాకు మేము పలకరిస్తుంటే కూడా పలకరించలేదు, అంతమంది ఉన్నారు కదా జనాలు. సో వాళ్ళలో బబ్బా బబ్బా అంటే కూడా మాట్లాడట్లేదు, ఎవరోలాగా చూస్తున్నారు. అది ఎట్లుంటుందంటే వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ ఎవరైనా మమ్మల్ని చూస్తే ఏంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అంటే పిలుచుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడట్లేదు అలా అనిపిస్తుంది అనమాట. అలా ఉండింది. వీళ్ళెవరో వాళ్ళెవరో ఏమో అనేసి అనుకుంటారు ఎవరైనా. అలా ఏంది బాబా ఇలా చేస్తున్నాడు అనేసి అనుకున్నాము నేను, మోహన, శిరీష. అసలు టెడ్డీ కూడా అంతే. టెడ్డీ కూడా మేమెవరో వాడెవడో లాగా ఫేస్ ఇట్లా పెట్టేసుకుంటా ఉండింది, పిలుస్తూ ఉంటే కూడా పలకలేదు. మళ్ళీ అక్కడ ప్రసాదం దగ్గర ఇంక అందరం కలుసుకున్నాము. ఒరే టెడ్డా వీడియో తీరా, మమ్మల్ని వీడియో తీసే వాళ్ళు లేరా, మేము ముగ్గురమే తీసుకుంటున్నాం రా అనేసి అని ఇంకా తీపించుకున్నాను. టెంకాయ ఏమంటే తీసుకెళ్ళానే కానీ అక్కడ కొట్టకూడదంట. మళ్ళీ ఇట్లా వచ్చేసిన తర్వాత దేవుడి దగ్గర ఇక్కడ సపరేట్గా పెట్టారు. ఎక్కడ రమ్మ వాళ్ళు పక్కన ఇట్లా తీసుకురండి టేబుల్ పైకి. ఇక్కడ గీత గారు అనమాట మన ఫాలోవర్, తన ఫ్యామిలీ కలిశారు. ఇంకా మోహన మాటలు అంటే భలే ఇష్టం అంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నట్టే ఉంటాయంట మోహన మాటలు కూడా. కానీ గీత గారి మాటలు మాత్రం మోహన మాటలు లాగా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇంకా నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఇప్పుడు మనది తిరుపతి కదా మాది. సో తిరుపతిలో ఏమంటే ఇప్పుడు శిరీషాది తిరుపతి, అది అంటే మేముండే విలేజ్ తిరుపతిలో మేముండే విలేజే కదా శిరీషాది అయితే. మరి మోహనాది అయితే కోడూరు మోహనాది. సో ఇంకా ఆంటీ మాటలు, కుమార్ మాటలు, సునీల్ మాటలు ఒకటిలాగా ఉంటాయి. మా సుదర్శన్ ఏమంటే ఇక్కడ ఇంటర్లో నుండి వేరే దగ్గర పెరిగాడు. సో మా సుదర్శన్ మాటలు డిఫరెంట్గా, ప్రొద్దుటూరులో ఉన్నాడు. సో కొన్ని రోజులు మళ్ళీ బీటెక్ వేరే దగ్గర చదివాడు. సో అట్లా ఇక్కడ స్లాంగ్ కంటే మా సుదర్శన్కి వేరే స్లాంగ్ అలవాటు ఉంటుంది. కాకపోతే కుమార్ది ఆంటీది కలుస్తుంది తిరుపతి మాటలు అంటే. ఇంకా మోహన మాటలు కూడా మీరు వింటుంటారు. కానీ శిరీష మాటలు మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. శిరీషాది తిరుపతి అంటే నాకు నమ్మబుద్ధి కాదు. శిరీష మాటలు డిఫరెంట్గా ఉంటాయి, మోహన మాటలు డిఫరెంట్గా ఉంటాయి. సో చాలా టైప్స్ ఆఫ్ స్లాంగ్స్ ఉంటాయి అన్నమాట తిరుపతిలో. అది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇంకా ఫేమస్ అవుతుంది శిరీష ఈ టెంపుల్. రా మోహన. ఇంకా నా మాటల గురించి అయితే నేను పర్టికులర్గా చెప్పట్లేదు, నేను కంప్లీట్గా డిఫరెంట్, అందుకనేసి నా గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఇంకా నా మాటల్లో మిక్స్డ్ ఉంటాయి. ఇటు తిరుపతి మాటలు ఉంటాయి, బెంగళూరు మాటలు ఉంటాయి, నెల్లూరు సైడ్ మాటలు ఉంటాయి, తెలంగాణ సైడ్ మాటలు ఉంటాయి. ఇంకా మా సుదర్శన్ ఫ్రెండ్ సూర్య అన్న అంటుంటాడుగా, ఆ అన్నది చిత్తూరు, వాళ్ళ స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది. మా సుదర్శన్ ఒక్కొక్కసారి చిత్తూరు, తిరుపతి అన్నీ కలిపి మాట్లాడుతూ ఉంటాడు, మిక్స్డ్గా మాట్లాడుతుంటాడు. ఇంకా ఎప్పుడు అనిపిస్తుంది అంటే సూర్య అన్నతో మాట్లాడుతున్నప్పుడు ఒక స్లాంగ్ మాట్లాడతాడు, ఆంటీ వాళ్ళతో వేరే స్లాంగ్, నాతో వేరేగా మాట్లాడతాడు, సో బయట వాళ్ళతో వేరేగా మాట్లాడతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. కానీ కొందరు అలా ఉండరు, అందరితో ఒకేలా మాట్లాడేస్తారు. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు అప్పచ్చులు కనిపించాయిగా, ఇంకా వచ్చేటప్పుడు కొనుక్కుందాం అనుకున్నాం. ఇంకా మురుకులు చూస్తే ఫ్రెష్గా వేస్తున్నాడు, బాగా నచ్చింది. ఆ మురుకులు చూడగానే నాకు మణి అక్క మనోహరణ అనేసి నేను చూపించున్నాను మీకు, మా ఫీజ్ గారు గుండు ఫంక్షన్ అప్పుడు చూపించున్నాను అనుకుంటా, వాళ్ళ గురించి చెప్పున్నాను కూడా. సో వాళ్ళు గుర్తుకు వచ్చారు. ఆ అక్క ఉండింది అన్నమాట, రెంట్కు ఉండి, మాస్టర్ రూమ్ ఉంది కదా అక్కడ రెంట్కు ఉండింది అక్క. సో అక్క వేస్తా ఉంది, షాప్ ఉండింది, దాంట్లో అమ్ముతా ఉండేది. అది గుర్తుకొచ్చి చెప్పుకుంటా వచ్చాను. కాదు కారు ఆపాడు ఇంటి దగ్గర, కరెక్ట్గా మణి అక్క కనిపించింది. ఆ అక్క రెడ్ కలర్ శారీ వస్తుంది, నాకైతే ఫుల్ హ్యాపీ, షాక్ అయ్యాను ఫస్ట్. ఎట్లా అంటే మేము జస్ట్ తలుచుకున్నానో లేదు, అక్క కనిపించడం ఏందబ్బా అంటే, ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు, వేరే దగ్గర ఉంటారు వాళ్ళు. ఇంకా కనిపించాలి, రావాలి ఆ అక్క ఇక్కడికి అనేసి అనుకుంటే ఎన్నిసార్లు ఎక్కడైనా కనిపించవచ్చు కదా, కానీ అనుకోకుండా అప్పుడే కనిపించడం ఏంటో అసలు భలే హ్యాపీ అనిపించింది. ఇంకా ఇంట్లోకి రమ్మంటే రాలేదు, ఆ అక్క టీటీడీలో వర్క్ చేస్తుందన్నమాట. సో అందుకని వెళ్ళాలమ్మా, టైం అయిపోయిందమ్మా అనేసి వెళ్ళిపోయింది. భలే మంచిగా మాట్లాడుతుంది, ఎట్లా అంటే మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది అనమాట, చాలా మంచిది. ఇంకా ఆంటీ పలావ్ చేశారు, బిర్యానీ అనుకున్నాము, దమ్ బిర్యానీ లాగా, కానీ అది పలావ్ అయిపోయింది. సో పలావ్లో ఏమంటే ఆ రైస్ కొంచెం బాగాలేదు, నార్మల్గా బుల్లెట్ రైస్ వాడుతూ ఉంటాం, ఆ రైస్ చాలా బాగుంటాయి, కానీ ఇవి కొంచెం లావుగా ఉన్నాయి. ఇక్కడ వచ్చినప్పుడు మామూలుగా వైట్ రైస్ చేస్తుంటే కూడా ఆ రైస్ కొంచెం లావుగానే ఉన్నాయన్నమాట. ఇంకా సరేలే అనేసి తిన్నాము, కానీ అంటే టేస్ట్ అంతా బాగుంది, కానీ రైస్ ఒక్కటే నచ్చలేదు. ఇంకోటి ఏమంటే మేము పొద్దునుండి ఏం తినకుండా ఒక్కసారిగా తినేసరికి పెట్టుకున్నానే కానీ తినాలి అని సుదర్శన్ ఇంకా తలకాయ కూర తిన్నావు
తిను అనేసి అన్నాడు కదా, అది తినాలనేసి పెట్టుకున్నానే కానీ తినలేకపోయాను. మార్చుకోవచ్చు. బాల్ అంటే కొంచెం ఇంకా మా సుదర్శన్ ఎంతమంది చెప్పినా ఒప్పుకోలేదు. ఇప్పటికిప్పుడే బయలుదేరాల్సిందే బెంగళూరుకి అనేసి స్టార్ట్ చేశాడు. సో ఇంకా పైకి వచ్చేసి రెడీ అవుతున్నాము. ఫుల్ టయర్డ్ అయిపోయా నేనైతే. అసలు గుడిలోనే చాలా మంది ఉన్నారు, చాలాసేపు పట్టింది, అక్కడ క్యూలో 1 hour ఏమో పట్టింది. ఇంకా ఏం తినకుండా వెళ్ళేసరికి షివరింగ్గా అనిపించింది నా లెగ్స్ అంతా. ఇంకా వచ్చినా కూడా వెంటనే తినబుద్ధి కాలేదు, చెప్పాను కదా. ఇంకా గబగబా మళ్ళీ అన్ని సర్దుకొని రెడీ అయ్యేసరికి నా వల్ల కాలేదు. ఆగిపోతే బాగుండబ్బా, రెస్ట్ తీసుకుందాము అనిపిస్తానే ఉండింది. సుదర్శన్కి చాలా ఇంపార్టెంట్, రేపు ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది ఉందన్నమాట. రెడీ యాపిక్ కూడా స్కూల్స్ ఉన్నాయి. సునీల్ కేక్ కూడా తెచ్చున్నాడు, అది కూడా కట్ చేయకుండా వెళ్ళిపోతున్నాము. ఇంకా మా మోహన పాపం తుమ్ముకోవడంలో ఉంది. ఇంకా బయలుదేరేసాం. రూబోడ్ ఎరుస్తూ ఉండింది వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనేసి. ఏమంటే వాళ్ళది స్కూల్ యాన్యువల్ డే ఉంది, దానికి ఉండాలంట. అది సరే అమ్మా, పోయేసాము. బాయ్ రూబోడా, శిరీష బాయ్ రూబోడా, బాయ్ ఫిజు, బాయ్ మోహన. పోయేసాము ఫిజు, బాయ్ నాన్న, బాయ్ రూబోడా. హ్యాపీ న్యూ ఇయర్ రా. నాకు భలే బాధ వేసేసింది. ఆ రోజు అంతా ఉంటే బాగుండేదే అనిపించింది, కానీ ఇంకా లేదు. సరే సుదర్శన్ డెసిషనే కరెక్ట్. రేపు వెళ్ళి మళ్ళీ టెన్షన్ పడి ఒకరోజు అంతా స్కూల్ పోయింది అని మాట్లాడుకుంటూ ఎందుకులే అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, 10th వస్తూ ఉంది, ఇట్లాంటి పోతా ఉండకూడదు అనేసి అనుకున్నాము. ఇంకా మేము బయలుదేరేటప్పుడు కుమారు సునీల్ ఇద్దరు ఇంట్లో లేరు, అందుకనేసి ఇంకా వాళ్ళకి కాల్ చేసి చెప్పేస్తున్నాము. సో అలా ఆ రోజు బాధగా అయిపోయింది అందరికీ. సరే బయలుదేరదు. ఇంకా సూర్య అన్న వాళ్ళు కూడా ఊరికి వచ్చున్నారు. సో వాళ్ళు కూడా బయలుదేరుతున్నారంట అనుకోకుండా కరెక్ట్గా. ఇంకా వకులమాత అమ్మవారి టెంపుల్ చూసారు. ఇప్పుడు అసలు అక్కడ అసలు ఎవ్వరు లేరనమాట, క్రౌడే లేదు. మేము వెళ్ళినప్పుడు ఎంత క్రౌడ్ ఉండిందో అదే చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళాల్సింది బుజ్జు, ఎవ్వరు లేరు అంటున్నాడు సుదర్శన్. ఇంకా హ్యాపీ మాత్రం భలే బాధపడింది పాపం. అది అట్లే ఉండింది, గమ్ముగా అట్లా తిరిగి ఏడ్చుకుంటా ఉండింది. ఏమంటే వాడికి బాధ అంతా ఆ కుక్క పిల్లల వల్లే. ఆ పప్పీలు అంటే ఇష్టమా, ఆ పప్పీల కోసమే తిరుపతికి వెళ్ళాలి అని అడుగుతుంది. ఆ పప్పీలతో ఆడుకోవడానికే వెళ్ళాలంటది. దాన్ని టచ్ అయ్యేదురా, వెళ్ళినప్పుడు నీకు హెల్త్ బాగాలేదు, మొన్న దానివల్లే బాగాలేకుండా వచ్చిందంటే వినలేదు, నేను చెప్పినప్పుడు గమ్ముగా ఉంటుంది, మళ్ళీ వెళ్ళి టచ్ చేయడము, అలానే చేస్తూ ఉండింది. ఇంకా టెడ్డీ కూడా ఫుల్ డల్ అయిపోయి కామ్గా కూర్చున్నారు. ఇంకా సుదర్శన్ ఏమైనా పాపం అక్కడ ఫోర్స్ చేశాడని కానీ సుదర్శన్కి కూడా అక్కడే ఉండాలని ఉంటుంది, కానీ బలవంతంగా వస్తూ ఉంటాడనమాట మాతో. మళ్ళీ ఇంకోటి ఏమంటే రూబోర్ది యాన్యువల్ డే ఫంక్షన్ సండే రోజు అనమాట. ఇంకా మేము ఉండాలంటే అక్కడ 2 days ఉండాలి, 4 days ఉండాలి. అది అదే మేము వెళ్ళి మళ్ళీ కావాలంటే వస్తాం లేరా అనేసి అని ఇంకేదో ఒకటి చెప్పేసి బయలుదేరాం. ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా, ఈ హ్యాండ్ బ్యాగ్స్ కోసం ఫోటో తీసుకోవాలనేసి మా సుదర్శన్కి ఫోటో తీసుకోమని చెప్పాను. వెళ్తూ టీ కాఫీ కోసం నందిలో ఆగాము. సో అక్కడ ఏమంటే ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఏమంటే మా కుమార్ తెచ్చాడు అనమాట సబర్మలై నుండి. సో శారీస్ తెచ్చాడు కదా, అట్లాగే ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా తెచ్చాడు. నాకు బ్లాక్, యాపీకి వచ్చేసి పీచ్ కలర్, పింక్, అది పింకే పీచ్గా కనిపిస్తూ ఉంది. ఇంకా టెడ్డీకి వచ్చేసి బ్లూ కలర్, ఇంకా రూబీకి వచ్చేసి పర్పుల్ కలర్ అనుకుంటా తెచ్చింది. సో అవి తీసుకొని వచ్చాము. అరే ముగ్గురివి భలే ఉన్నాయిరా, మనం ఫోటో తీసుకుందాం, ఇక్కడ గుర్తుగా ఉంటుంది న్యూ ఇయర్ రోజు అనేసి అనుకొని ఇంకా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ మేము ముగ్గురం నుంచొని. ఇంకా వీళ్ళకి ఏడుస్తా అని చెప్పేసి ఐస్ క్రీమ్ కొనిస్తా అని చెప్పేసి ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. ఇంకా ఇలా ఇక్కడ జిలేబీ లాస్ట్ టైం చూపించాను కదా మీకు. ఇంకా ఇక్కడ మీకు బటర్ మిల్క్ స్వీట్ లస్సీ కూడా ఉంది. అరే స్వీట్ లస్సీ ఉందా, నేను తీసుకొని ఉంటే బాగుండేది అనేసి అనిపించింది అక్కడ. ఇంకా వేడిగా జిలేబీ వేస్తా ఉంటే అది కూడా కొద్దిగా తీసుకున్నాము, మళ్ళీ ప్యాక్ చేసుకున్నాము. ఇంకా నాకు ఎందుకో తెలీదు, చాలా వేడిగా ఉంది. అంటే మంచు పడతా ఉందే కానీ తిరుపతిలో వేడిగా మాత్రం భలే ఉండింది. అసలు పింపుల్స్ కూడా వచ్చాయి కదా చూసారు. ఎందుకో ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది నాకు కూడా. రాస్బెర్రీ ఫ్లేవర్ ఉండింది, నా ఫేవరెట్ అది. ఈ ఎక్కువ దొరకదు ఎక్కడంటే, అది ఎందుకో తెలియదు, మరి నాకు కావాలి అనిపించినప్పుడు. ఈరోజేనా లయన్ కింగ్ లో స్కార్ సుదర్శన్కి యాపీ పొద్దున్నే ఫోర్ హెడ్ మీద ఇలా గీసిందంట, అది స్కార్ లాగా పడిపోయిందంట. అదేమంటే ముఫాసా మూవీలో స్కార్ ఉంటుంది కదా, అదే ఇది లయన్ కింగ్లో స్కార్ అనేసి అనుకుంటున్నాడు. ఇంకా అలా వెళ్తుంటే సన్సెట్ అవుతా ఉండింది. ఇంకా ఫస్ట్ సన్సెట్ అనేసి ఈ 2025లో ఫస్ట్ సన్సెట్ అనేసి నేను స్టోరీ కూడా పెట్టాను, మీరు చూసుంటారో లేదో తెలీదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను.
ఇంకా అంతే బెంగళూరుకి వచ్చేసాం. బెంగళూరుకి వచ్చే దారిలో ఏమంటే సూర్యన్న వాళ్ళతో కాల్ జరిగిందనమాట. అది చెప్తాను. దానికంటే ముందు ఇది ఇరోలా హైపర్ మార్కెట్ చూసారా ఇంత పెద్దగా ఉందో. టెడ్డీ కాదు యాపీ ఈ మధ్య వెళ్ళింది ఫీల్డ్ ట్రిప్కి, మార్కెట్ తీసుకెళ్లారంట అని చెప్పాను. సో ఆ రోలా మార్కెట్కి అంట వెళ్ళింది. ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా మొన్న ఈ మధ్య మేము. సో ఈ ఎగ్జిబిషన్ ఆ రోజు ఎంత బిజీగా ఉందో, ఎన్ని కార్స్ ఉన్నాయో అసలు. న్యూ ఇయర్ కదా అందరూ వచ్చుంటే పిల్లల్ని తీసుకొని అనేసి అనిపించింది. ఇంకా మేము లాస్ట్ ఇయర్ చర్చ్కి వెళ్ళాం కదా, సో ఈసారి కూడా చర్చ్కి వెళ్ళాలి అనుకున్నాం. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటే న్యూ ఇయర్ రోజు మోహన శిరీష మేము ముగ్గురం మళ్ళీ చర్చ్కి వెళ్ళాలి అని అనుకున్నాము. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. చర్చ్కి వెళ్ళడం లేదేంటి, మనము క్రిస్మస్ కూడా వెళ్ళలేదే అలా అనేసి అనుకుంటూ ఉన్నాను నేను. ఇంకా సుదర్శన్కి చెప్పా, బాబా చెన్నసంద్ర రోడ్లోనే కదా వెళ్తాం మనం ఇట్లా వెళ్ళేటప్పుడు, చర్చ్ వస్తుంది కదా, అక్కడ ఒక చర్చ్ చూసాం రీసెంట్గానే మటన్ షాప్కి వెళ్ళినప్పుడు చర్చ్ ఉండింది అక్కడ. సో ఆ చర్చ్కి వెళ్దాం బాబా ఓపెన్ ఉంటే ఒకవేళ అనేసి ఇంకా చర్చ్లోకి వెళ్ళి జస్ట్ అలా ప్రేయర్ చేసుకొని ఇంకా బయలుదేరిపోతా ఉంటే వాళ్ళు అక్కడ ఆపారు. స్పెషల్గా మీకు ప్రేయర్ చేస్తాం మీ ఫ్యామిలీకి ఉండండి అని చెప్పేసి అలా మాకు స్పెషల్గా ప్రేయర్ చేశారు. దాని తర్వాత అందరు బ్లెస్ చేశారు. తర్వాత ఇంకో వాళ్ళు మాకు క్యాలెండర్ ఒకటి బైబిల్ ఒకటి ఇచ్చారు. అది తెలుగు చర్చ్. అది అందరికి గోల్డ్ కలర్ శారీసే కట్టున్నారు అమ్మవార్లకి. ఇంతకు మీకు అసలు నేను అమ్మవారి గుడికి వెళ్ళాను కానీ అమ్మవారి దర్శనం ఎలా జరిగిందో చెప్పనే లేదు. అమ్మవారి దర్శనం ఎంత బాగా జరిగిందో, ఎంత కలగా ఉందో. గోల్డ్ కలర్ శారీ కట్టి ఆ నగలు వేసి వావ్ అబ్బాబ్బా ఎందుకు లేని ఎంత బాగా అనిపించిందో. చూడగానే చాలా ఏమంటారు చాలా ఆశగా వెళ్ళాం కదా, గుడికి వెళ్ళాను. సో అమ్మవారిని చూడగానే భలే హ్యాపీ వేసింది. చాలా మంచిగా చాలాసేపు చూసాము అమ్మవారిని, మంచిగా దర్శనం జరిగింది. సో అలా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే మేము ఇంకా తిరుపతి నుండి బెంగళూరుకి వచ్చే దారిలో సూర్యన్నతో ఫోన్ మాట్లాడాము. ఫోన్లో ఏమంటే అన్నేమంటే వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు అనమాట. మాకు ఇక్కడికి వచ్చేయంటే నైట్ డిన్నర్ ఇక్కడ చేసుకుందాం అందరం కలిసి అలా అనేసి. లేదురా నువ్వే ఇక్కడికి రా అనేసి సుదర్శన్ పిలిచాడు. ఇంకా చాలాసేపు మాట్లాడుకొని బలవంతాలు చేసుకొని ఫోర్స్ చేసుకొని లాస్ట్కి అన్న ఒప్పుకున్నాడు ఇంకా ఇక్కడికి మన ఇంటికి ఇక్కడికి వచ్చేలాగా. ఇంకా మేము వచ్చే దారిలోనే నన్ను సుదర్శన్ లిషియస్లో ఆర్డర్ పెట్టే బుజ్జు అనేసి అన్నాడు. సో నేను ప్రాన్స్ ఆర్డర్ చేశాను లిషియస్లోనే. ఇది క్లీన్డ్ అండ్ డివైన్డ్ అనమాట. ఇంకా మనకి అవి తెచ్చుకొని క్లీన్ చేసుకోవడానికి అవ్వదు కదా, అందుకనేసి ఇంకా అలా తెప్పించేసుకున్నాం, అలా ఆర్డర్ చేసుకున్నాము. దాంతోపాటు లెగ్ పీసెస్ కూడా ఆర్డర్ పెట్టాను. కాకపోతే నేను చూసుకోలేదు ఆ లెగ్ పీసెస్ ఏమంటే రేపటికి వస్తాయి అనేసి ఉండింది. నేను అన్నీ ఈ రోజుకే కదా అన్నట్టు 90 minutesలో వచ్చేస్తాయి కదా అన్నట్టుగా చూసానే కానీ ఆ లెగ్ పీసెస్ దగ్గర నేను అది రేపటి డేట్ ఉండింది, నేను అది చూసుకోలేదు. సో మరి అది క్యాన్సిల్ చేసేసారు సుదర్శన్. ఇంకా ఇంటికి వచ్చినాక ఫ్రూట్స్ తెప్పించాము. ఇంకా అట్లే పీసెస్ కూడా ఆర్డర్ పెట్టాడు. కాకపోతే లెగ్ పీసెస్ రాలేదు, మళ్ళీ చికెనే వచ్చింది. అంటే కర్రీ కట్ పీసెస్ తెప్పించారు. సర్లే అనేసి ఇంకా అది అట్లనే పెట్టుకున్నాము. పప్పు ఉండు అది పాపా అది చేరుకోపా నీరు అక్కడ వచ్చింది. ఇంకా టెడ్డీ యాపికల్స్ ఇలా డెకరేట్ చేశారు ఫ్రూట్స్ని. ఇంకా సుదర్శన్ ఏమంటే అన్న వాళ్ళు వచ్చేయమన్నాడు. వచ్చేసేయండిరా, 1/2 hour చేసి పెట్టేస్తాం అయిపోతుంది, తొందరగా వచ్చేయండిరా అని పప్ప వచ్చేసాం. మేము చర్చ్కి వెళ్ళకుండా వచ్చి ఉంటే కొంచెం టైం కలిసి వచ్చి ఉంటుంది. చర్చ్కి వెళ్ళాము, అది స్పెషల్ ప్రేయర్ అనేసి కొంచెం టైం అక్కడ లేట్ అయిందనమాట అనుకోకుండా మాకు. లేకపోతే మేము ఇంకా తొందరగా వచ్చేసి ఉంటాము. అన్న వాళ్ళకి వచ్చేసరికి అయిపోయి ఉంటుంది. ఇంకా అన్న వాళ్ళు వచ్చేసిన తర్వాత కూడా చేస్తూనే ఉన్నాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంకా అన్న వాళ్ళు 8:30కి వచ్చేసారు. బెంగళూరులో ఎంటర్ అయ్యేసరికి అక్కడ చాలా ట్రాఫిక్ ఉండింది అసలు. అయినా పర్వాలేదు గబగబా చేసేద్దాం అనేసి ఇంటికి రాగానే అన్నం పెట్టేశాను, రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఇండస్ వ్యాలీది చూపిస్తూ ఉంటాను కదా, ఆ కుక్కర్లో కూడా దాంట్లో కూడా పెట్టేశాను. దాని తర్వాత ప్రాన్స్ ఇంకా నేను బాగా చేస్తాను. సో నన్ను ప్రాన్స్ ఇంకా రసం కూడా నాకే పెట్టమన్నాడు సుదర్శన్. సో రసము ప్రాన్స్కి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా సుదర్శన్ ఇంకో ఈ చికెన్ కర్రీ కట్ పీసెస్ వచ్చాయని చెప్పాను కదా, అది నేను చేసేస్తానులే బుజ్జు అన్నాడు. ఇంకా ఆంటీ పొద్దున్న నుండి వచ్చినప్పుడు ఏమంటే తలకాయ కూర, తర్వాత బిర్యానీ, ఇంకా చికెన్ పికిల్ చేసుకున్నాం కదా, అది ఆ 3 ప్యాక్ చేసి పంపించారు. బిర్యానీ కూడా పెడదాము అంటే సుదర్శన్ వద్దన్నాడు. అది వద్దులే బుజ్జు బాగాలేదా రైస్ అనేసి పెట్టలేదు. ఇంకా తలకాయ కూర వేడి చేసి పెట్టాను, ఇంకా చికెన్ పికిల్ కూడా పెట్టాను.
ఇంకా అలా అందరం కలిసి డిన్నర్ చేసాము. ఇంకా కేక్ తెప్పించి ఇంకా పిల్లలకి పెట్టించాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగు, హరీష్ చేసి పంపించేస్తాను. హరీష్కి నేను చేసిన రసం భలే నచ్చిందంట. సూర్యన రాధికకు కూడా నచ్చింది. అందుకే అది పంపిస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగు. చీటింగ్ అంట. వెళ్ళరా పాపం, చూపించిపోరా. ఏదిరా ఫోటో తీసాను సేపు ఇట్లే ఉన్నాను. బాబా హ్యాపీ న్యూ ఇయర్. టాటా హ్యాపీ న్యూ ఇయర్. అంతే, మా న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.